అందరికీ స్వాగతం అండి. చూశారుగా భోజన పళ్ళెం. అసలు ఇలాంటివి పెట్టడం నాకు అలవాట్లేదు. కానీ యూట్యూబ్‌లో ఈ ఛానల్స్‌లో ఇదో పెద్ద ట్రెండ్ అయిపోయింది. అందుకని ఈరోజు సరదాగా పెట్టాను. వంకాయ కూర, బీరకాయ పచ్చడి, చిక్కుడుకాయ కారం, ఆకుకూర, టమాటా వేసి సాంబారు, పెరుగు. ఇది ఇవాల్టి మా లంచ్. ఎలాగూ ఈ పళ్ళెంలో ఉన్న చిక్కుడుకాయ కారాన్ని చూశారుగా. మీలో చాలామందికి తెలిసినా నేను ఇవాళ ఆ చిక్కుడుకాయ కారం తయారు చేసే విధానం చెప్దామనుకుంటున్నానండి. థియరీ మాత్రమే. ఎందుకంటే ప్రాక్టికల్‌గా చెప్పడానికి వీల్లేదు. అందుకు 2, 3 కారణాలున్నాయి. ఆ కారణాలు మరెప్పుడైనా చెప్పుకుందాం. ఈ కారానికి గింజ ఉన్న చిక్కుడుకాయ అయితేనే బావుంటుందండి. ఈ గింజ చిక్కుడిని కొంచెం శుభ్రంగా నీళ్ళలో కడిగి శుభ్రమైన పొడి బట్టతో తుడిచేసేయండి తడి లేకుండా. వాటిని ముక్కలుగా కోసుకోవడమో లేతే గిల్లుతాం మేమైతే. అలా చేసుకున్నప్పుడు పక్క నుంచి తీస్తూ ఉంటే వాటికుండే పీచు వచ్చేస్తుందండి. గింజ పంటి కింద పడితే ఎంత రుచిగా ఆస్వాదిస్తామో, పీచు వస్తే చికాగ్గా ఉంటుంది గదా! అలా ముక్కలని శుభ్రం చేసుకుని, మూకుట్లో కొంచెం నూనె వేసి, ఈ ముక్కలు వేసి వేయించండి సన్న సెగ మీద. మూత పెట్టి కొంచెం తరచుగానే మూత తీసి వేయిస్తూ ఉండాలి. బాగా మెత్తబడిపోక్కర్లేదండి. సగం మూడొంతులు మెత్తబడింది మనకు తెలుస్తుంది. వేగి మెత్తబడింది. అప్పుడు తీసి చల్లారనిచ్చి, ఇప్పుడు అసలు ప్రాసెస్. ఈ లోపల 2, 3 చిటికెళ్ళు అంటే మీడియం చెంచాతో ఒక 2 చెంచాలనుకోండి, లేదా 3 చెంచాలు మెంతులు నూనె వేయకుండా ఉట్టిగా వేయించి దాన్ని కూడా పొడి చేసి పెట్టుకోండి. సుమారు ఒక పావు కిలో చిక్కుడుకాయ ముక్కలైతే మన చిన్న టీ గ్లాస్ ఉంటుంది చూడండి, దాంతో ఒక మూడొంతులో ఇంకొంచెం ఎక్కువ మీరు తినే కారాన్ని బట్టి ఈ వేయించి చల్లార్చిన ముక్కల మీద కారము, కొంచెం పసుపు, కారం ఎంత తీసుకున్నారో అందులో సగానికి మెత్తటి ఉప్పు వేసి బాగా కలపండి. అంతా కలిసాక ఉప్పు చూసుకోండి. ఉప్పు, కారం తక్కువైతేనండి ఇలాంటి కారాలు బాగుండవు. కొంతమందికి ఇలాంటివి చేసుకుంటూ ఉండగా గుర్తొస్తుంది, మనం కారాలు తినకూడదు, ఉప్పులు తినకూడదు, అనారోగ్యం అని. అప్పుడు తక్కువ వేస్తే మాత్రం ఇలాంటివి అస్సలు బాగుండవండి. ఒకవేళ అనారోగ్యం అనుకుంటే ఇలాంటివి చేసుకోవడం మానేసేయండి. చేసుకుంటే మాత్రం సరిపడా అన్నీ వేసుకోవాల్సిందే. ఈ వేయించిన మెంతి పొడి ఉంటుంది చూడండి, అది కూడా వేయండి. చూసుకుని వేయండి, ఎక్కువ కాకుండా. ఇలా అన్నీ కలుపుకున్నాక ఇంకో విషయం, చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో ఇలాంటి కారాలు ఆవాలు సగం, మెంతులు సగం వేయించో లేకపోతే పొడి కొట్టి వేసుకోవాలని చెప్తూ ఉంటారు ఇలాంటి ఐటమ్స్లో. కానీ అండి, నాకు ఏమనిపిస్తుందంటే ఆవ పెట్టుకునేవి లాగా ఉండాలంటే ఆవ పొడి వేసుకోండి. లేదు అంటే చక్కగా మెంతి పొడి వేసుకోండి. ఆవ అనేది కొంచెం వేడి చేస్తుంది అనేవారు పెద్దవాళ్ళు. అలాగే మెంతులు కొంచెం చలవ అని కూడా చెప్తారు. అందుకని దేని రుచి దానిదేనండి. అది వేసుకోవాల్సిన చోట అది వేసుకోవాలి, ఇది వేసుకునే ఐటమ్స్లో ఇది వేసుకోవాలి. నేనైతే అంతే చేస్తా. ఏం సరే, మొత్తం అన్నీ కలుపుకున్నారు కదా. కలుపుకున్నాక చక్కగా ఫైనల్గా కొంచెం నూనె పెట్టుకుని కొద్దిగా 5, 6 చెంచాలు వేసుకోండి నూనె మాత్రం. పోపు చేసుకోండి. మీకు ఇష్టమైతే కొంచెం ఆవాలు, జీలకర్రతో పాటు కొంచెం మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోండి. లేకపోతే ఈ పప్పులు వదిలేసినా సరే పోపు చేసుకుని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాల్సిమండి పోపులో. ఇంగు వేసుకుని తినేవాళ్ళైతే వాళ్ళకి కావాల్సినంత వెల్లుల్లిని దంచి వేసుకుని చక్కగా సమంగా పాళంగా పోపు వేయించుకుని దింపేసి కొంచెం చల్లారాక ఈ పచ్చడిలో కలిపేసేయండి పోపుని. తర్వాత మీరు తినే పులుపుని బట్టి మీడియం సైజు 1, 2 నిమ్మకాయల్ని సగానికి కోసి ఆ రసం ఇందులో పిండండి. చింతపండు ఉడకబెట్టి కూడా కలుపుకోవచ్చు. దానికంటే తేలిగ్గా చేసుకోవాలనుకుంటే నిమ్మకాయ బెటరు. ఇలా అన్నీ కలుపుకుని పొడి సీసాలో పెట్టుకుని ఉంచుకున్నారంటే వారం 10 రోజులు నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా. అన్ని పాళ్ళు సమంగా పడితే. పూర్తిగా అన్నీ చెప్పానని అనుకుంటున్నాను ప్రాసెస్ అంతా. ఇకపోతే ఇవాళ మా చిక్కుడుకాయ పచ్చడి చాలా అమోఘంగా ఉందండి. భోజనం అంతా అయిపోయాక చివర్లో పులుసో, సాంబారో, చారో, ఆ తర్వాత పెరుగో, మజ్జిగో ఏదో ఒకటి లేనిదే మా బోటి చాలామందికి భోజనం పూర్తవదండి. ఈ మధ్య ఏదో ఒంట్లో బాలేక డాక్టర్ దగ్గరికి వెడితే, ఆయుర్వేద డాక్టర్,
వారు పెరుగు, మజ్జిగ మానేయమన్నారు. ఇంక చూసుకోండి నా పరిస్థితి. పెద్ద బెంగనమాట. అంతేకాదు చింతపండుతో చేసినవి కూడా మానేయమన్నారు. అంటే చారు, పులుసు, సాంబారు, పెరుగు, మజ్జిగ ఏదీ పనికిరాదనమాట. ఎలాగా అని ఆలోచించి చివరికి లాభం లేదనుకుని చివరిగా కొంచెం పాలు అన్నంలో వేసుకుని బెల్లము, కొంచెం యాలక్కాయ పొడి వేసుకుని పూర్తి చేసేదాన్ని. అలా వేసుకు తింటేనండి కొంచెం మనం పాయసం తిన్నట్టుగా ఉంటుంది. అలా ఒక 4 రోజులు అవస్థపడి ఇక లాభం లేదనుకుని నేనే ఆ పథ్యాన్ని పక్కన పెట్టేశా. పొద్దున్నే లేవగానే బ్రష్ చేయగానే కాఫీ, భోజనం చివర్లో ఇవి లేందే ఉండలేని బలహీనత. మన ఆహారపు అలవాట్లు ముందు నుంచి ఏవో అవే పాటించాలండి. కొత్తగా ఏవి మొదలు పెట్టద్దు. సరే మరి, ఈవేళటికి మరి సెలవు. పచ్చడి చేసుకోండే.